తెలుగు వారితో పాటు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం బాహుబలి. ఈ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న బాహుబలి కన్క్లూజన్ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ మూవీకి సంబంధించిన పూర్తి స్టోరీ లీక్ అయింది. ఆ కథను ఫిలిం ఫోకస్ రీడర్లకు ప్రత్యేకంగా అందిస్తున్నాం. బాహుబలి బిగినింగ్ క్లైమాక్స్ లో కట్టప్ప అమరేంద్ర బాహుబలిని వెన్నుపోటు పొడిచానని చెప్పడంతో సినిమా పూర్తి అవుతుంది. అక్కడి నుంచే బాహుబలి కన్క్లూజన్ చిత్రం మొదలవుతుంది. కట్టప్ప జరిగిన కథను ఫ్లాష్ బ్యాక్ రూపంలో శివుడికి చెప్పడం మొదలు పెడతాడు. కాలకేయుడి మీద విజయం సాధించడానికి కారణమైన అమరేంద్ర బాహుబలి మాహిష్మతి రాజ్యానికి రాజు అవుతాడు. మరోవైపు కన్న కొడుకు భల్లాల దేవుడికి అన్యాయం జరిగిందని బిజ్జలదేవ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అమరేంద్ర బాహుబలి పాలనలో మాహిష్మతి రాజ్య ప్రజలు సంతోషంగా ఉంటారు. మాహిష్మతి రాజ్యానికి దగ్గరలో ఉన్న కుంతల రాజ్యం మీద చిన్న రాజ్యాలు దండెత్తుతూ ఉంటాయి. కుంతల రాజ్యాన్ని తన తెలివితేటలు ధైర్య సాహసాలతో కాపాడుకుంటూ వస్తుంది దేవసేన. అక్కడి ప్రజలకు ఆమె చెప్పిందే చట్టం. ఒకసారి దేవసేనని అమరేంద్ర బాహుబలి చూడటంతో ప్రేమలో పడతాడు. అక్కడి నుండి వాళ్ల మధ్య ప్రేమ మొదలవుతుంది. ఆ విషయం తెలుసుకున్న భల్లాల దేవ కూడా దేవసేనపై మోజు పెంచుకుంటాడు. కొడుకు ప్రేమ విషయం బిజ్జలదేవ్కి తెలుస్తుంది. అతను కుంతల రాజ్యానికి వర్తమానం పంపిస్తాడు. భల్లాల దేవని పెళ్లి చేసుకోనని దేవసేన స్పష్టం చేస్తుంది. అవమాన భారంతో బిజ్జలదేవ శివగామితో నీ సొంత కొడుకు భల్లాల దేవని రాజుని చేస్తావని ఆ రోజు అన్నావు, కానీ మాట తప్పావు. ఇప్పుడు మన కొడుకుకి ఇష్టమైన ఆ దేవసేనని కూడా నువ్వు పెంచిన అమరేంద్ర బాహుబలి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తావని ప్రశ్నిస్తాడు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక శివగామి ఆలోచనలో పడుతుంది. కుంతల రాజ్యం నుండి విధేయుడు వర్తమానాన్ని మహాష్మతి రాజ్యానికి తీసుకొస్తాడు. బిజ్జలదేవ పంపిన వర్తమానాన్ని కుంతల రాజ్యం దేవసేన తండ్రి తిరస్కరించినట్టు విధేయుడు చెబుతాడు. ఆ సభలో భల్లాల దేవ కోపంతో విధేయుడి మీద దాడి చేయటానికి దిగుతాడు. ఆ సమయంలో అమరేంద్ర బాహుబలి అడ్డుపడి విధేయుడిని కాపాడుతాడు. బిజ్జలదేవ ఆ సభలో కొడుకు ప్రేమ సంగతిని లేవనెత్తుతాడు. శివగామి అక్కడ జరిగిందంతా చూస్తూ ఉంటుంది. తాను ప్రేమిస్తున్న సంగతి నిజమేనని, దానిపై నిర్ణయం మాత్రం తల్లి శివగామికి వదిలిస్తున్నానని అమరేంద్ర బాహుబలి అంటాడు. సభలో అంతా శివగామి తీర్పు కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. రాజ్యం కావాలో ప్రేమ కావాలో తేల్చుకోమని అమరేంద్ర బాహుబలికి శివగామి చెబుతుంది. బాహుబలి చెప్పే సమాధానం కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అమరేంద్ర బాహుబలి ప్రేమ కావాలని కోరుకుంటాడు. బాహుబలి తీసుకున్న నిర్ణయానికి మాహిష్మతి ప్రజలలో ఆందోళన మొదలవుతుంది. బాహుబలి రాజ్యం వదిలి వెళ్లవద్దని వారు వేడుకుంటారు. కానీ బాహుబలి మాహిష్మతిని వదిలి అరణ్యవాసం పడతాడు. ఆ విషయం తెలుసుకున్న దేవసేన బాహుబలికి తోడుగా వెళ్తుంది. బాహుబలి దేవసేనను పెళ్లి చేసుకుని బౌద్ధ మఠంలో జీవనం కొనసాగిస్తూ ఉంటాడు. మాహిష్మతి రాజ్యం అంతా భల్లాల దేవ ఆధీనంలోకి వెళ్తుంది. మాహిష్మతి రాజ్యం చేతిలో ఓడిపోయిన కాలకేయ తమ్ముడు నిజాం పగతో రగిలిపోతూ ఉంటాడు. బాహుబలి రాజ్యం వదిలి వెళ్లిపోయాడని తెలుసుకున్న నిజాం మాహిష్మతి రాజ్యం మీద దాడి చేయడానికి సిద్ధమవుతాడు. దేవసేన తల్లి అయ్యిందని కుందల రాజ్య ప్రజలకు శుభవార్త అందుతుంది. అదే సమయంలో కాలకేయ సైన్యం యుద్ధానికి వచ్చినట్లు మాహిష్మతి రాజ్య ప్రజలకు తెలుస్తుంది. ఆ యుద్ధంలో మాహిష్మతి రాజ్యానికి భల్లాల దేవ రాణా నాయకత్వం వహిస్తాడు. ఆ యుద్ధ రణరంగంలో మొదటి 2 దినాలు మాహిష్మతి సైనికులు సగం మంది నిజాం సైన్యం చేతిలో నేలకూలుతారు. ఇంకో 2 దినాల్లో మాహిష్మతి రాజ్యం కుప్పకూలిపోతుందని గ్రహించిన శివగామి బాహుబలికి వర్తమానం పంపిస్తుంది. వర్తమానం అందుకున్న బాహుబలి తిరిగి తన భార్యతో కలిసి మాహిష్మతి రాజ్యానికి వస్తాడు. కుంతల రాజ్యం మాహిష్మతి రాజ్యానికి సహాయం చేస్తుంది. బాహుబలి తిరిగి వస్తే తన కొడుకుని రాజుగా తప్పిస్తానని బిజ్జలదేవ ఆందోళన చెందుతాడు. నింజాం చేతిలో ఓడిపోతాం అనే భయం కంటే తన అన్న తిరిగి వచ్చాడనే బాధ భల్లాల దేవలో ఎక్కువగా కనిపిస్తుంది. మాహిష్మతి రాజులకు నమ్మిన బంటుగా పనిచేసే కట్టప్పతో బాహుబలిని చంపమని భల్లాల దేవ బిజ్జలదేవ ఆజ్ఞాపిస్తారు. బాధగా ఉన్న రాజు మాటలకు విలువ ఇచ్చి ఆ కార్యానికి సిద్ధమవుతాడు. నింజా సైన్యంతో భీకరంగా బాహుబలి యుద్ధం చేస్తూ ఉంటాడు. శత్రు సైన్యం దాదాపు కుప్పకూలుతుంది. ఆ సమయంలో కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడిచి చంపేస్తాడు. యుద్ధంలో గెలిచిన బాహుబలి చనిపోవడంతో మాహిష్మతి రాజ్య ప్రజలు శోకసంద్రంలో మునిగిపోతారు. శివగామి దేవసేనని తన వద్దే ఉంచుకుని సేవలు చేస్తుంది. ఆమెకు కొడుకు పుడతాడు. దీంతో భల్లాల దేవ బాహుబలి వారసుడిని చంపాలని అనుకుంటాడు. కట్టప్ప ద్వారా భల్లాల దేవ కుట్ర శివగామికి చేరుతుంది. అంతేకాదు బాహుబలిని తన కొడుకు భర్త కలిసి చంపించారని తెలుసుకుని అప్పుడే పుట్టిన బిడ్డను తీసుకుని రహస్య మార్గం రాజ్యం నుంచి కిందికి వస్తుంది. బిడ్డని గాలిస్తూ సైనికులు వస్తారు. వారిని చంపి పారిపోవడానికి నదిని దాటే ప్రయత్నంలో అమరేంద్ర బాహుబలిని ఒంటి చేత్తో పట్టుకుని శివగామి ప్రాణాలు విడుస్తుంది. ఇక అక్కడి నుంచి ఆ బిడ్డ శిశువుగా పెరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఇంతటితో ఫ్లాష్ బ్యాక్ పూర్తవుతుంది. శివుడిగా పెరిగిన మహేంద్ర బాహుబలి అమ్మ దేవసేన కట్టప్ప సైనికులతో ప్రత్యేక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. వీరికి కుంతల రాజ్యం అండగా నిలుస్తుంది.
కొడుకు భద్రుడిని చంపిన శివుడు మీద పగతో భల్లాలదేవ రగిలిపోతుంటాడు. తన సైన్యంతో మహేంద్ర బాహుబలి పైకి యుద్ధానికి వస్తాడు భల్లాలదేవ. అతనిని ఓడించి తల్లి దేవసేన కాళ్ల ముందు పడేస్తాడు మహేంద్ర బాహుబలి. ఆమె మహిష్మతి రాజ్యంలో అందరూ చూస్తుండగా భల్లాలదేవని చితి మీద పేల్చి సజీవ దహనం చేస్తుంది. ఆ బాధని తట్టుకోలేక బిజ్జలదేవ తన కొడుకు చితిని చూస్తూ కన్ను మూస్తాడు. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా